ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన రోజని కొన్ని గంటలు మాత్రమే సంతోషాన్ని నింపే అవకాశం ఇచ్చిన దినం మనకిది. అయినా ఆ స్ఫూర్తి ఇచ్చిన శక్తితోనే ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం 4.5 కోట్ల మంది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కడై కొట్లాడుతున్న సందర్భం ఇది. వాస్తవానికి మీరు చేస్తున్న పోరాటం న్యాయమైందని, ధర్మమైందని మేము అప్పటికే ఎన్నోసార్లు మాట ఇచ్చి ఉన్నామని, 50 సంవత్సరాల మీ కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి చెప్తూ తెలంగాణ ప్రజలకి ఆనపిస్తున్నామని చెప్పి ప్రకటించబడ్డ ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ మీరు ఇచ్చిన ప్రకటననే నిజం చేయండి, దాన్ని అమలు చేయండి అని చెప్పి ప్రజాస్వామికబద్ధంగా పోరాడుతున్న వాళ్ళ మీద దేశంలో ఎక్కడ అమలు చేయని నల్ల చట్టాలని, అమలులో లేని చట్టాలని ప్రయోగిస్తూ జైలులకు పంపిస్తున్న సందర్భం ఇవాళ. ఒకవైపు మణిపూర్, నాగాలాండ్ లాంటి ప్రదేశాల్లో నెలల తరబడి రోడ్డు ట్రాన్స్పోర్ట్ను ఆపేస్తూ మేము భారత్ లారీలను ఆపేసినాం, భారతదేశం ట్రాన్స్పోర్ట్ని ఆపేసినాం అని చెప్పి ప్రకటిస్తున్న మిలిటరీ పాలనలో ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా కొంత ప్రజాస్వామ్యాన్ని మిగిలిస్తూ కనీసం ఇటువంటి చట్టాలని అమలు చేసే పరిస్థితిలో లేని సందర్భాన్ని ఒకవైపు చూస్తుంటే కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాల మేరకు ఇక్కడ ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకోబడ్డ పార్టీగా ప్రజలను ఐక్యం చేస్తూ ఉన్న పార్టీల నాయకుల మీద అటువంటి చట్టాన్ని ప్రయోగించడం ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి పీడీ చట్టం అమల్లో లేనే లేదు. కేవలం టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు సుధాకర్ను అరెస్ట్ చేసి జైలు పెట్టాలన్న తొందర తప్ప ఆయన అరెస్ట్ చేయడానికి మనకి ఏం అధికారం ఉంది, ఏ చట్టం ఏ నిబంధన ఇచ్చింది మనకు, ఏ నిబంధన మేరకు ఆ అధికారాన్ని వినియోగించుకొని అరెస్ట్ చేయొచ్చు అనే సోయి కూడా లేకుండా కేవలం ప్రభుత్వం పైనుంచి చెప్పింది అనే ఒక తొందరపాట్లో నల్గొండ కలెక్టర్, నల్గొండ ఎస్పీలు వాళ్ళకి లేని అధికారాన్ని వినియోగించి అక్రమంగా జైలు పంపించి మళ్ళీ 4-5 రోజుల తర్వాత కళ్ళు తెరిచి అరే మనకి ఈ చట్టం మనకి అధికారం ఇవ్వలేదు, ఈ చట్టాన్ని ఉపయోగించే అవకాశం లేదని చెప్పి మళ్ళీ చట్టాన్ని మార్చి ఇంకో సెక్షన్ కింద కేసు నమోదు చేసి 4 రోజులు జైలు పెట్టేసాం. ఇవాళ తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ రెండింటిని బేరీజ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఉద్యమాల్ని నడిపించడంలో లక్ష్యం కొరకు ప్రజల్ని ముందు తీసుకుపోవడంలో ఏ ఎత్తుగడను అవలంబించాలి, ఏ పందాన్ని అవలంబించాలనే విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని మనకి ఈ సందర్భాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇవాళ చాలామంది తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ వాదనమే అంటున్నారు. వాస్తవానికి శత్రువులు ఎవరు మనకు తేలిపోయింది. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న వాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు బహిరంగంగానే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వాళ్ళ ఎజెండాల్ని పక్కన పెట్టిండ్రు. ఒక్కటై మన ముందు ప్రత్యక్షమైనరు. మేమెవరమైనా మాది పచ్చ జెండా అయినా, 3 రంగుల జెండా అయినా, ఎర్ర జెండా అయినా, ఇంకో జెండా అయినా, ఆంధ్రలో అందరం ఒక్కటే, మా అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడమే అని చెప్పి బహిరంగంగా చెప్పినారు. ఆ శత్రువులు గుర్తించడంలో
మనకు పెద్ద ఇబ్బంది లేదు, మనం చాలా స్పష్టంగా గుర్తించినాం. ఆ శత్రువుల మీదనే ఇవాళ తెలంగాణ ప్రజలు తమ దాడిని మొదలుపెట్టిండ్రు. ఆ రెండు శక్తుల్ని తెలంగాణ ప్రాంతంలో లేకుండా ఏరువేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే విషయాన్ని కూడా స్పష్టంగా గ్రహించి ఉన్నారు. ఇవాళ చాలామంది తెలంగాణ కొరకే పనిచేస్తున్నామని చెప్తూ తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారులు పట్టించే పనిచేస్తూ ఉన్న అంతర్గత శత్రువులు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల మీద ఉంది. కేవలం టైంపాస్ కొరకు కొంతమంది తెలంగాణని లేదా కొంతమంది పార్ట్ టైం తెలంగాణ వాదులు వచ్చి అసలైన తెలంగాణ వాదుల్ని తెలంగాణ ఉద్యమం కొరకు తమ జీవితాన్ని పరంగా పెట్టి పనిచేస్తున్న వాళ్ళ మీద రకరకాల విమర్శలు చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇవాళ నిజమైన తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆ రూపంలో వస్తున్నాయి. ప్రతి ఆంధ్రుడైనా పూడ్చేవాడు మనవాడే అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు రకరకాల కుట్రలు చేసి మన దాంట్లోనే ఉన్న కొంతమందిని ఎంచుకొని కొన్ని తెలంగాణ పదాలని భావజాలాలను ఉపయోగిస్తూ మన మీద దాడికి పంపుతున్న సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. వాస్తవానికి 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు ఇంతమందిని ఇంత చైతన్యంతో కలిసి లేవనే విషయం అందరూ గుర్తు తెలుసు. ఉద్యమం దానంతలో అదే రాలేదు. 11 సంవత్సరాల శ్రమ, కృషి, పట్టుదల ఇవాళ తెలంగాణ వ్యతిరేకులను కూడా మార్చగలిగింది. ఒక ఎన్నికల సందర్భాన్ని సృష్టించి 60 సంవత్సరాల తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ముందుకు తీసుకురాగలిగింది. అదేవిధంగా 60 సంవత్సరాలుగా విశాలాంధ్ర నినాదాన్ని తీసుకొచ్చి ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిపిన కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కళ్ళు తెరిపించి మేము చేసేది తప్పు, మేము తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటే అభివృద్ధి చెందదనుకొని విశాలాంధ్రలోనే ప్రజలందరూ కూడా బాగుపడతారనుకొని అన్నాడు కలగన్నాం. మేము ఆ అంచనాతోనే ఈ రెండు ప్రాంతాలు కలపడం కొరకు ప్రయత్నం చేసినాం. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండడమే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి వాళ్ళు కూడా తమకు మార్చుకునే పరిస్థితిని కూడా సృష్టించింది. అదే పద్ధతుల్లో న్యూ డెమోక్రసీ పార్టీ లాంటి పార్టీలు కూడా మొన్నటి వరకు కూడా వాస్తవానికి సమైక్యవాద పార్టీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళు చేస్తున్న పోరాటం చూసిన తర్వాత ఇది తప్పకుండా ప్రజల ఆకాంక్షనని, ఇది కేవలం రాజకీయ నాయకులది కాదని, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడమే ఏ పార్టీకైనా అవసరమని, పార్టీలంటేనే ప్రజల కొరకు పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వచ్చి తెలంగాణ ప్రజల తరఫున పనిచేయడానికి కూడా సిద్ధం కావడానికి కూడా ఇవాళ వాస్తవానికి 2001లో ప్రారంభమైన ఉద్యమమే ప్రధాన భూమిక పోషించిందనే విషయం కూడా మనందరికీ తెలుసు. 2009 డిసెంబర్ 7 నాడు కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి వృత్తి ప్రజలందరూ కూడా రోడ్ల మీద వచ్చిన సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ పిలిచి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేము సిద్ధమే అని చెప్పి చెప్పడానికి కారకులైంది కూడా ఇవాళ ఈ ఉద్యమమైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి మన లక్ష్యాన్ని ఢిల్లీకి తెలియజేయడానికి, ఢిల్లీ మన వైపు చూడడానికి కారకులైన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఆ తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్రాలో అన్ని పార్టీలు ఒక్కటై తెలంగాణను అడ్డుకున్న తర్వాత జేఏసీ ఏర్పడడానికి కారకులు కావచ్చు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ, దానికి అనుబంధంగా పనిచేసిన సంవత్సరాల సంగతి కూడా మనకు తెలుసు. వాస్తవానికి డిసెంబర్ 9 కంటే ముందు ఆ ప్రకటన రావడానికి పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా పనిచేసింది టీఆర్ఎస్. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు ఆ ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయింది. లక్షల మందిగా విద్యార్థులు,
ఆ తర్వాత అనుకోకుండా అప్పుడు కలిసి వచ్చిన న్యూ డెమోక్రసీ పార్టీ, కొత్త విద్యావంతుల వేదిక లాంటి కొన్ని సంఘాలు, ఉద్యోగులు, ఈ శక్తులైన సంగతి కూడా మనందరికీ తెలుసు. వాస్తవానికి విద్యార్థి శక్తిగా ఆ రోజు డిసెంబర్ 10 నాడు అసెంబ్లీని ముట్టడిస్తారన్న భయం కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కదలడానికి కారణమైన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే కాలంలో ప్రజలు ఏం చేయాలి? నిజమైన తెలంగాణ వాదులు ఎవరు? మనం చూస్తూ ఉన్నాం, డిసెంబర్ 23 నాడు చిదంబరం మరొక ప్రకటన చేయగానే వెంటనే తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకే వేదికకి మీకు రావాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి. ఆంధ్ర వాళ్ళలాగానే మనం రాజీనామాలు చేయాలని చెప్పినప్పుడు కేవలం బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ పార్టీలే నిలబడ్డాయి. కానీ మిగతా 2 పార్టీలు కేవలం వాళ్ళ ఆంధ్ర అధిష్టానాల కుట్రల ఫలితంగా లొంగిపోయి ఏ రకంగా తెలంగాణ ప్రజలను వంచించారో, మోసం చేసిందో మనం చూసినాం. నిన్నటికి నిన్న తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తున్న కిరణ్ కుమార్ సర్కార్ను కూలగొట్టడానికి అవకాశం వస్తే కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా తెలంగాణ ప్రాంత ఎంపీలు, తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా కిరణ్ కుమార్ సర్కార్ను నిలబెట్టినరో, వీళ్ళ బలంతో నిలబడ్డ కిరణ్ కుమార్ సర్కార్ 24 గంటలు గడవక ముందే సెలవును చూడకుండా ఏ రకంగా టీఆర్ఎస్ పొలిట్ సభ్యులు చెరుకు సుధాకర్ నిర్బంధాన్ని సంవత్సర కాలం పొడిగిస్తూ ఒక అహంకారపూరితమైన ఉత్తర్వులు జారీ చేసినో కూడా మనం చూసినాం. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు ఎవరో స్పష్టంగా తేలిపోయిన తర్వాత ఇంకా మనకు వాళ్ళ పట్ల మొహమాటాలు అక్కర్లేదు, వాళ్ళ పట్ల భేషజాలు అక్కర్లేదు. తెలంగాణ వ్యతిరేకుల్ని గ్రామాల్లో రానికుండా తరిమి కొట్టడం అవసరమైన సందర్భం, అది ఏ పోరాట రూపమైనా తప్పకుండా ఆ పోరాట రూపం, ఆ సందర్భానికి ఎంచుకోవడంలో మనం ముందుండాలి. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో 11 సంవత్సరాలుగా సీమాంధ్ర పాలక వర్గాలకు దొరకకుండా, వాళ్ళ కుట్రలకి అందకుండా, వాళ్ళ అణచివేతకు చిక్కకుండా ఏ రకంగానైతే తెలివిగా, వ్యూహాత్మకంగా ఇక్కడ దాకా తీసుకురాగలిగినామో, డిసెంబర్ 9 ప్రకటన తీసుకోగలిగినామో, ఇవాళ ఇదే పద్ధతుల్లో ఎక్కువ కాలం కూడా కష్టం కాకపోవచ్చు. అయినా ఎక్కువ కాలానికి కూడా మనం సిద్ధంగానే ఉండాలి. దీర్ఘకాలికమైన పోరాటం కూడా సిద్ధంగానే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా, ఈసారి ఉద్యమం లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి విరామం ఉండదు, దీనికి గ్రామం ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇంత ఐక్యంగా ఉన్న సందర్భంలో మనను విడదీయడానికి వస్తున్న కుట్రలేంది, అవి ఏ రూపంలోనే వస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కేవలం సమైక్యవాద రూపంలోనే రావడం లేదు, అవి కొన్ని జై తెలంగాణ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి. జై తెలంగాణ అనుకుంటూనే మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ శక్తుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు తప్పకుండా తెలంగాణ వ్యతిరేకుల్ని, మనలో జొరబడతా ఉన్న తెలంగాణ వ్యతిరేక వాదనల్ని, వ్యతిరేక శక్తుల్ని ఏరువేసుకుంటూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఐక్యంగా కలిసి ముందుకు సాగాలని, అది బయట రాజకీయ పార్టీలో ఉండనివ్వండి, అవి విద్యార్థి ఉద్యమాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా అటువంటి శక్తుల్ని ఏరువేస్తూ, వాటిని గుర్తించి ఏరువేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని విరమించేది లేదని, అది ఏ పోరాట రూపాలు అవసరమైతాయో, ఏ పోరాట రూపాలు ఏ సందర్భానికి అవసరమైతాయో తప్పకుండా జేఏసీ నిర్ణయిస్తుంది. ఇవాళ తెలంగాణ జేఏసీ ఇచ్చే పిలుపు మేరకు తెలంగాణ జేఏసీ ఇచ్చే కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోతూ లక్ష్యం దిశగా సాగాలని, మరి ఆ లక్ష్య దిశలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వి, పీడిఎస్యు, జేఏసీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇదే స్ఫూర్తిని, ఇదే పోరాట సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని, ఇదే ఐక్యతను తెలంగాణ సమాజంలో కొనసాగిస్తూ తెలంగాణ శత్రువుల్ని ఏరివేస్తూ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా అన్ని వర్గాలను కలిపి వచ్చి ఒకటే పద్ధతిలో ముందుకు తీసుకుపోవడానికి సాగే ఉద్యమాల్లో విద్యార్థులు, ప్రజలందరితో కలిసి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.